హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక్కడ ఇదేంటో చూసారా, మనం అందరం ఇంట్లో కామన్గా ఎప్పుడూ చేసుకునే ఉప్మానే. ఉప్మా ఏంటి మాకు చూపించేది మాకు తెలియదా అనుకుంటున్నారా? ఉప్మానా, దానిలోనే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేస్తున్నాను. అది ఏంటి అనేది చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. వేడిగా తిన్నారంటే అబ్బాయి ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తాం. ఇప్పుడు దానికి కావాల్సినవి ఫస్ట్ మనం ఉల్లిపాయలు, అలాగే అల్లం సన్న ముక్కలు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి ఉప్మాలకి ఎప్పుడు. అల్లం ముక్కలు కట్ చేసేసుకోండి, ఎంత బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇగో ఇదండి స్పెషల్ ఇంగ్రీడియంట్. ఆనపకాయ గింజలు అని చెప్తాను కదా, మాకు ఔరేకాయ గింజలు అంటారు. ఇవి చిక్కుడు గింజల్లాగే ఉన్నాయి చూసారా. చిక్కుడు కాయలు కూడా చిక్కుడు కాయల్లాగా ఉంటాయి, లోపల గింజలు. ఇంతకుముందు నేను చాలా వాటిలో చూపించాను, అది ఎలా పీల్ చేయాలా కూడా చూపించాను. ఆ తోలు వలిచి గింజలు కూడా నీళ్ళలో అనేసి గింజలకు కూడా పొట్టు తీస్తారనమాట. అవి విడిగా రెడీగా కూడా దొరుకుతాయి, కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి అంతే. ఇప్పుడు దీనికి తాలింపు మామూలుగా మనం ఉప్మా ఎలా చేసుకుంటాం అలాగే కొంచెం ఆయిల్ వేసాను, మందపాటి గిన్నె పెట్టుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు తుంచేసేసుకున్నాను. దీనిలోనే ఇవి కొంచెం ఆయిల్లో కొద్దిగా లైట్గా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే టేస్ట్ బాగుండాలంటే కొంచెం ఆయిల్ పడాలి. మన ఇంట్లో రోజు చేసుకునేది అంటే ఆయిల్ తక్కువ చేసేసుకొని చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చేప్పుడు కొంచెం ఆయిల్ వేస్తేనే వాళ్ళకి, ఎందుకంటే ఉప్మా అంటే అందరికీ బోర్ కొడుతూ ఉంటుంది కదా. కొంచెం ఆయిల్ వేసినప్పుడు వాళ్ళకి టేస్ట్ బాగా తెలుస్తుంది. చూడండి, దీనిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో చూడండి కొంచెం దూరగా వేయించుకోవాలి. అయింది కదా. ఇప్పుడు అల్లం ముక్కలు చూడండి, అల్లం ముక్కలు నేను ఎక్కువ వేసుకుంటాను తెలుసా. నాకు అల్లం ముక్కలు ఎక్కువ వేసుకుంటే చాలా ఇష్టం. అది సన్నగా తరిగైన వేసుకోవచ్చు, లేదంటే తురుముకొని సన్నగా తురుముకొని కూడా వేసుకుంటే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఇవి అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతాయండి. ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు చేయకపోతే పెద్ద అయినాక తినాలంటే ఎవరు తింటారు? తినరు కదా. నేనైతే మాత్రం పిల్లలు వద్దన్నా సరే బలవంతాన కొంచెం అది ఆయిల్ అలా బాగా ఫ్రై చేసి ఎక్కువ ఉడికింది అనుకోండి, వాళ్ళకి అల్లం తగలన కూడా సన్నగా కట్ చేస్తాను, వాళ్ళకి తగలన కూడా తగలదు. అందుకని మా ఇంట్లో బాగా అలవాటు అనమాట అల్లం వేయటం. అల్లం కొంచెం వేగిన తర్వాత ఇగో ఈ గింజలు ఉన్నాయి కదా, ఇవి వేసుకున్నాను. ఇవి మనం ఎన్నైనా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేస్తే ఇంకా తర్వాత ఉప్మా ఉడికేసరికి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. వేసుకొని వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ దీనికి కావాలి అని చెప్పాను అనమాట. ఇప్పుడు దీనిలోకి నేను నీళ్లు, ఇక ఉప్మాలోకి కూడా చూడండి, నేను బిర్యానీలో ఎలా వేసుకుంటాను ఉప్మాలో కూడా వేడి నీళ్ళు పోసుకున్నాను. ఇలా వేసుకున్నారంటే ఉప్మా 10 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి, చాలా తొందరగా అవుతుంది. కావాలంటే మీరు చేసి చూడండి ఈసారి. మనం ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. నీళ్ళు పోసేసిన తర్వాత ఇవన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టేసుకొని వేడి నీళ్ళు ఒక స్టవ్ మీద పెట్టుకున్నాం అనుకోండి, ఎంత తొందరగా అయిపోతుంది అంటే 10 నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోతుంది. ఇగో నీళ్ళు ఆల్రెడీ మరిగిపోయినాయి, ఉప్పు వేసుకున్నాము. ఇంకా మరుగుతున్నప్పుడు కొంచెం ఫ్లేమ్ మాత్రం తగ్గించేసుకొని ఉప్మా రవ్వేలా అది ఒక్కసారిగా వేసేస్తే ఉండలు కడతాయి, తెలుసు కదా అందరికీ. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలబెట్టుకుంటూ ఇలా చేసుకోవాలి. చూడండి, ఎంత జారుగా ఉన్నప్పుడే నేను ఆపేసాను అనమాట అది రవ్వ పోయటం. ఎందుకంటే ఫస్ట్ లూజ్గా ఉన్నప్పుడు మనం తినేసేపటికి అది బిగుసుకొని ఇంకా గట్టిగా అవుతుంది, రవ్వ బాగా నీళ్ళని పీల్చుకుంటుంది కదా. అందుకని ముందు మనం ఎంత జారుగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా నేను బాగా లూజ్గా చేస్తాను, అందుకే మా ఇంట్లో ఏదైనా ఉప్మా అంటే జారు మిఠాయా అని పిలుస్తారు. ఇంకా పలచగా కూడా చేసుకోవచ్చు, ఇంకా పలచగా చేసుకున్నా కూడా మనం తినేటప్పుడు కరెక్ట్గా లూజ్గా నోట్లోకి ఈజీగా వేడిగా తింటున్నప్పుడు భలే ఉంటుందండి. అలాగే చూడండి, దీనిలో కొత్తిమీర కూడా వేసుకున్నాను. మీకు కావాలంటే ఇష్టమైతే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే దీనిలో టమాటాలు అంటే ముందు దీన్ని అన్నీ డామినేట్ చేస్తే, ఇప్పుడు గింజలు వేసాను కదా, మనకి గింజలు డామినేటింగ్గా కనిపించాలి, దాన్ని ఆ ఫ్లేవర్ని వేరే ఏవి డామినేట్ చేయకూడదు. అందుకని చెప్పి గింజలు ఎక్కువ వేసేసి వాటిని నేను అందుకని చెప్పి వేరే టమాటాలు కూడా ఇంకా మామూలు ఉప్మాలాగే అయిపోతుంది కదా. కావాలంటే ఇందులో కొంచెం జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. నేను మెయిన్ ఏంటంటే ఈ గింజల కోసం అని చెప్పి ఇంకా వేరే ఏమి వేయకుండా గింజల్ని హైలైట్ చేద్దామని చూపిస్తున్నాను. చూసారు, దాని లాస్ట్లో ఒక నిమ్మ చెక్క. నేను ఉప్మాలో నిమ్మ చెక్క పిండేసేస్తాను, ఎవరికి తెలియని కూడా కొందరు సపరేట్గా పిండుకుంటారు కదా, ఆ అవసరం లేకుండా ఇందులో డైరెక్ట్గా వేసేస్తాను. ఇప్పుడు చూడండి, ఎంతో టేస్టీగా మంచి ఉప్మా రెడీ అయిపోయింది. గింజలు కనిపిస్తా ఎంత బాగున్నాయి చూసారా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో, అంటే
మీరు ఈ గింజలు లేవు కదా మేము ఎలా చేసుకోవాలి అనుకోవచ్చు. చిక్కుడు గింజలు ఒలుచుకొని విడిగా కూడా దొరుకుతున్నాయి కూరగాయల మార్కెట్లో. మన చిక్కుడు గింజలు విడిగా దొరుకుతున్నాయి, నానబెట్టేసి ఉడికిచ్చి అవి కూడా వేసేసుకోవచ్చు. ఇగో చూడండి గింజలు ఎంత బాగున్నాయో చూసారా. దీని బదులు పచ్చి బఠానీలైనా వేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్